ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి జాబ్ వస్తే వాడి ఫ్యామిలీ సెట్ అయిపోద్ది అనే మైండ్ సెట్ నేను వచ్చాను. ఒక స్టూడెంట్ వాడి కెరీర్ లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ పేరెంట్స్ ని కన్సల్ట్ చేస్తాడా లేదు కానీ ఎఫ్ఎల్ఎం పేజ్ లో మెసేజ్ వస్తుంది, బ్రో కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. ఒక సింగిల్ పెన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎఫ్ఎల్ఎం లో నార్గన్స్ నేనే ఒక 2 లక్షల మందిని ట్రైన్ చేస్తున్నా. నువ్వు సి నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, బటర్ స్కాచ్ నేర్చుకున్నా, స్ట్రాబెరీ నేర్చుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ సాల్వింగ్ సమ్ క్లయింట్ ప్రాబ్లమ్స్. నేను ఎప్పుడు చెప్పేది నా స్టూడెంట్స్ కి వర్క్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్, ప్రతి స్టూడెంట్ ని మోటివేషన్ ఇద్దాం, గైడెన్స్ ఇద్దాం. నాలెడ్జ్ ఎక్కడన్నా దొరికింది సార్. జావా ఫుల్ స్టాక్ ఉపేంద్ర అనే తోపులా చెప్తాడంటే అలా ఏం లేదు. ఎఫ్ఎల్ఎం లోనే మీకు సి, జావా, పైథాన్, సర్వీస్ నౌ, డెవాప్స్, .NET, డేటా అనలిటిక్స్ దొరికిందంటే దట్ ఇస్ నో సచ్ బ్యూటిఫుల్ రెసిపీ వీఆర్ హ్యావింగ్. నాలెడ్జ్ ఇంటర్నెట్ లో ఎక్కడ కూడా అక్కడ యూట్యూబ్ లో లేదా నాలెడ్జ్, యుడెమీలో లేదా నాలెడ్జ్, కోర్సెరా లో లేదా. బట్ మనకంటూ కమిట్మెంట్ ఉండాలి. ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రాబ్లమ్. ఫ్రంట్ లైన్స్ మీడియా, ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ స్టార్టెడ్ బై కృష్ణ అండ్ ఉపేంద్ర. వీళ్ళు ట్రైన్ చేస్తారు. మీ కెరియర్ లో ఒక ప్రీషియస్ టైం ఆగిస్తున్నారు. మీరు అప్ స్కిల్ మీరు ఒక జాబ్ చేయాలంటే యూ గైస్ బిలీవింగ్ ఇన్ ఎఫ్ఎల్ఎం. కృష్ణ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో బట్టలు కొనడానికి ఆలోచించి నేను నా కెరియర్ లో ఒక క్రూషియల్ డెసిషన్ వాళ్ళ చేతిలో పెట్టాను. మీరు పెట్టి మాకు ఇచ్చిన ఆ నమ్మకాన్ని మేమైతే మ్యాగ్నిఫై చేసుకుంటూ వీఆర్ వర్కింగ్ హార్డర్ అండ్ హార్డర్. అండ్ దెర్ ఇస్ ఎ కోట్, రైట్? ట్రస్ట్ ఈస్ వెరీ ప్రీషియస్, చీప్ పీపుల్ కాంట్ అఫోర్డ్.